పెద్దలు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. కళలు, చేతి వృత్తులు, కుల వృత్తులు ఇవేవి కూడా కడుపు నింపవు. చక్కగా పట్టణానికి వెళ్ళి ఏదో ఒక పని చేసుకో, 4 రాళ్ళు వెనకేసుకో, కుటుంబం సంతోషంగా జీవిస్తుంది అని పెద్దలు చెప్తారు. సరిగ్గా కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీత కృష్ణన్ కుటుంబం ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. పద్మశ్రీ అవార్డు పొందారు కృష్ణన్. కానీ వాళ్ళ కుటుంబానికి కనీసం తినటానికి తిండి లేదు. ఆ ఇంట్లో వాళ్ళ తల్లి కూలికి వెళ్తే తప్పితే ఇల్లు గడవని పరిస్థితి. పిల్లలైతే, పెద్ద కూతురైతే తన ఎడ్యుకేషన్ ఆపేసింది. ఇక చిన్నపిల్లలైతే తల్లి పని చేసి వస్తే కానీ వాళ్ళకు రోజు ఆహారం దొరకదు. రోజు ఎలా గడుస్తుందో తెలియదు. రేపేంటన్నది గ్యారంటీ లేదు. మరోవైపు చూస్తే అవార్డులు అంటారు కదా, అవార్డులు ఆకలి తీర్చవు. ఏదైతే ఊపదం ప్రసంగాల్లో ఇచ్చినటువంటి ప్రశంసలతో కడుపు నిండదు. కరెక్ట్గా కూడా ఇలాంటి సిచ్యువేషన్ క్లియర్ అని తెలుస్తుంది. పేరుకు పద్మశ్రీ అవార్డు ఇప్పుడు ఏదైతే 2026లో పద్మశ్రీ అవార్డులు ఇస్తూ ఉందో కేంద్ర ప్రభుత్వం, దాంట్లో తమిళనాడుకు చెందినటువంటి నీలగిరి జిల్లాలో ఉన్నటువంటి కృష్ణన్ అనే వ్యక్తి కురుంబ అనే కళ. ఇది ఏంటంటే 3000 సంవత్సరాల క్రితం నాటి కళ. మీకు కూడా ఈ కళ గురించి మీరు పిక్చర్స్లో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ పిక్చర్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఈ కళ అతి ప్రాచీనమైన కళ. ఈ కళ కోసం తన జీవితాన్నే అంకితం చేశాడు. చాలా సహజ సిద్ధమైన రంగులతోనే మొత్తం కూడా ఈ పెయింటింగ్స్ ఆయన రూపొందించారు. నేషనల్, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్లో దీన్ని మొత్తం కూడా అక్కడ ఉంచి నీలగిరి ప్రాంతానికి ఒక గుర్తింపు తీసుకొని వచ్చారు. అలాంటి వ్యక్తి ఈ కురుంబ ఆదివాసీల తెగ వాళ్ళు జరుపుకునేటువంటి ఉత్సవాలు, వాళ్ళ జీవన విధానం, అతి ప్రాచీన జీవన విధానం ఇవన్నీ కూడా ఈ కళలో ప్రతిబింబిస్తాయి. అలాంటి వ్యక్తి ఇప్పుడు పద్మశ్రీ అవార్డు వచ్చింది. కానీ దీనికి వాళ్ళ కుటుంబం ఏం రియాక్షన్ ఇచ్చిందో తెలుసా? కనీసం ఆయన బతుకున్నప్పుడు కనుక ఈ అవార్డు వస్తే సంతోషించేవాళ్ళు. ఆయన గత మార్చి నెలలో చనిపోవటం జరిగింది. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డుని ఇచ్చింది. కనీసం వాళ్ళకి తినటానికి తిండి లేదని ఎప్పుడైతే కృష్ణన్ చనిపోయారో, ఇక ఆ తర్వాత వాళ్ళ కుటుంబం వాళ్ళ పొట్ట నింపుకోవటానికి నీలగిరి జిల్లాలోనే ఉన్నటువంటి కుంజప్ప అని గ్రామానికి వెళ్ళిపోవటం, అక్కడ కృష్ణన్ భార్య రోజు కూడా పనికి వెళ్ళటము, ఆ తర్వాత వాళ్ళ కూతురు ఆ తర్వాత చదువు మానేసింది. మిగిలిన 3 పిల్లలు కూడా తల్లి రోజు పని చేసుకొని వస్తే కానీ కడుపు నిండని పరిస్థితి. ఇటువంటి ఒక దీనమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతూ ఉన్నారు. పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి వ్యక్తి కుటుంబం ఇంత దీన స్థితిలో ఉందా అని చెప్పి కూడా షాక్ అవుతున్నారు. మరొకవైపు మీడియా ముందర ఆమె ఆవేదనని వెళ్ళగక్కింది. అంటే దీని తరువాత అంటే ఎవరికైతే ఈ పద్మశ్రీ ప్రోత్సాహాలు మనం అందరం కూడా చూస్తూనే ఉంటాం. అంటే ప్రోత్సాహాలు అంటే వాళ్ళు చేసినటువంటి సేవలకి గుర్తింపుగా కూడా అనేక రంగాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ అవార్డుని ఇవ్వటం జరుగుతుంది. కానీ కేవలం ఇది అవార్డుల వరకే పరిమితం కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కేంద్రం నుంచి వాళ్ళకు ప్రోత్సాహాలు, ఒక ఆర్థిక సాయం అందితే బాగుంటుంది అని నా అభిప్రాయం. మీరేమంటారో కామెంట్ చేయండి.